ఒక్కసారి ఊహించండి. ఈరోజు మనం సహజంగా అనుకునే విషయాలన్నీ అప్పుడు నేరాలులా కనిపించిన కాలం అది. అమ్మాయికి చదువుకోవడం తప్పు, విధవకి నవ్వుకోవడం నిషిద్ధం, ప్రశ్న అడిగితే పాపం. అలాంటి రోజుల్లో ఇది తప్పు అని గట్టిగా కాదు, కానీ స్పష్టంగా చెప్పిన ఒకే ఒక్క మనిషి ఉన్నాడు. సమాజం మొత్తం ఎదురు నిలిచింది, బెదిరింపులు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, కానీ ఆయన ఆగలేదు. సమాజం మొత్తం ఎదురు నిలిచిన వెనక్కి తగ్గని ఆంధ్రుడు ఆయనే కందుకూరి వీరేశలింగం. అది 1800 కాలం. ఈరోజు మనం సహజంగా చూస్తున్న విషయాలు అప్పుడు ఊహించడమే నేరం. అమ్మాయిలకు చదువు లేదు, విధవరాళ్లకు జీవితం లేదు. ఒక్కసారి పెళ్ళి అయితే ఆమె జీవితానికి అక్కడే గీత. ప్రశ్న అడిగితే పాపం, మాట్లాడితే తిరుగుబాటు. అలాంటి సమాజంలో మార్పు మాట ఎత్తడమే పెద్ద ప్రమాదం. వీరేశలింగం గారు ఏ రాజు కాదు, ఏ నాయకుడు కాదు, ఒక సాధారణ మనిషి. చదువు మీద నమ్మకం ఉన్నవాడు. చుట్టూ జరుగుతున్న అన్యాయాలు చూస్తూ ఇది తప్పు అని అనిపించినప్పుడు అది మనసులో దాచుకోలేడు. అప్పట్లో చాలామందికి అనిపించి ఉండవచ్చు, కానీ అనిపించిన దాన్ని చెప్పే ధైర్యం మాత్రం ఆయనకి మాత్రమే ఉండేది. అప్పట్లో విధవ వివాహం అంటే సమాజం మొత్తం కదిలిపోయేది, కానీ వీరేశలింగం గారు ఆమె కూడా మనిషే అని నిలబడ్డారు. మాటలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, బెదిరింపులు కూడా వచ్చాయి. మౌనంగా ఉండొచ్చు కదా అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు, కానీ ఆయన మౌనంగా ఉండలేదు. సమాజం ఎదురు నిలిచినా వెనక్కి తగ్గలేదు. అది ఒక్క పెళ్ళికే కాదు, అది ఒక ఆలోచనకి మొదటి అడుగు. ఆయన చేతిలో కత్తి లేదు, తుపాకీ లేదు, ఉన్నది ఒక కలం, ఉన్నది ఒక మాట. పత్రికలు రాశారు, పుస్తకాలు రాశారు, ప్రజలతో మాట్లాడారు. అరవలేదు, దూషించలేదు, నిజాన్ని నేరుగా శాంతంగా చెప్పారు. అదే భయపెట్టింది ఈ సమాజాన్ని. అప్పట్లో ఆయన ఒంటరిగా కనిపించి ఉండవచ్చు, కానీ కాలం గడిచింది, ఆయన మాటలు నిలిచాయి, ఆయన ఆలోచనలు కదిలాయి. ఈరోజు అమ్మాయిలు చదువుకుంటే, విధవలు మళ్ళీ జీవితం మొదలు పెడితే అది సమాజం అనిపిస్తే దానికి కారణం అప్పట్లో వెనక్కి తగ్గని ఆ మనిషే. వీరేశలింగం గారు సమాజాన్ని ఒక్క రోజులో మార్చలేదు, కానీ మార్పు మొదలయ్యే దారిని మాత్రం చూపించారు. సమాజం మొత్తం ఎదురు నిలిచిన వెనక్కి తగ్గని ఆంధ్రుడు. అతని పోరాటం వల్ల ఈరోజు మనం కొంచెం స్వేచ్ఛగా ఆలోచిస్తున్నాం. ఇదే కందుకూరి వీరేశలింగం గారి కథ. ఇలాంటి కథలు ఇంకా ఉన్నాయి, మర్చిపోయినవి, మన చుట్టూ ఉన్నవి. ఇది ఒక ఛానల్ కాదు, ఇది మన కథల పురాణం. థ్యాంక్ యూ.